బై చేసుకోవచ్చు. ఇలా నేను అనుకున్నాను చూడండి ఇక్కడ పెన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ పెయింటింగ్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి కాంబినేషన్ యూస్ చేసే స్కెచెస్ పెన్స్ ఇంకా ఓపెన్ చేసుకున్న ప్యాక్స్ ఉంటాయి కదా పెట్టుకున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. యూస్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే యూస్ చేసే పెయింటింగ్స్ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా హలో నమస్తే, నేను మీ నీలిమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమాస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఈరోజు నేను ఒక డెస్క్ ఆర్గనైజర్ ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను. నా క్రాఫ్ట్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా, పెన్సిల్స్, స్కెచెస్, సిజర్స్, ఫెవికల్, ఇంకా ఎట్సెట్రా 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 ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక డెస్క్టాప్ ఆర్గనైజర్ బాక్స్ ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను. ఎలా ప్రిపేర్ చేద్దాము ఏంటి అని ఆలోచిస్తే కార్డ్బోర్డ్స్ యూస్ చేసి అండ్ అలాగే నా దగ్గర జిరాక్స్ మెటీరియల్స్ చాలా ఉన్నాయి వేస్ట్గా. సో నేను ఇవి వేస్ట్ చేయకుండా వీటితో చేయాలి అనుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ వేస్ట్ జిరాక్స్ మెటీరియల్స్ లేకపోతే మీ దగ్గర న్యూస్ పేపర్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు వీటితో. నేను ఇప్పుడు డెస్క్ ఆర్గనైజర్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నా దగ్గర ఉన్న జిరాక్స్ మెటీరియల్స్ తీసుకున్నాను. దాన్ని ఒక్కొక్కటి హాఫ్గా మర్చి పక్కన పెట్టేశాను. ఇలాగా అన్నీ మర్చిన తర్వాత హాఫ్కి కట్ చేసేసుకున్నాను. ఇలాగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకొని అలాగే ఒక రీఫిల్ తీసుకొని ఒక ట్యూబ్స్ లాగా హోల్డ్ చేశాను. ఇలాగా ట్యూబ్గా హోల్డ్ చేసుకున్న తర్వాత మనం అది సెపరేట్ అవ్వకుండా గ్లూ తీసుకొని దాన్ని స్టిక్ చేశాను. ఇలాగే సేమ్ అన్ని పేపర్స్, మనం కట్ చేసిన అన్ని పేపర్స్ ట్యూబ్స్ లాగా చేసుకున్నాను. ఇలాగా అన్ని ట్యూబ్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి జాయిన్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. అలా 10 ట్యూబ్స్ కలిపి ఒక సెట్ లాగా చేసుకోవాలి. ఇలా మన దగ్గర ఉన్న ట్యూబ్స్తో 10గా ఒక్కొక్క సెట్ చేసి అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనకి కావాల్సినంత సెంటీమీటర్లో అన్నీ కట్ చేసుకోవాలి. నేనైతే 20 సెంటీమీటర్స్ తీసుకున్నాను. 20 సెంటీమీటర్స్తో నేను ఇలా 5 సెట్స్ ఫస్ట్ కట్ చేసుకున్నాను. 3 ఫస్ట్ జాయిన్ చేశాను, నెక్స్ట్ 2 వచ్చి సైడ్స్కి జాయిన్ చేశాను. నెక్స్ట్ నేను షెల్ఫ్స్ ప్రిపేర్ చేసుకున్నాను పెన్స్ పెట్టుకోవడానికి. షెల్ఫ్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టిక్ చేశాను ఒక ఎడ్జ్కి. నా దగ్గర ఉన్న కార్డ్బోర్డ్తో నేను ఇలా కింద బేస్కి స్టిక్ చేశాను. మీ దగ్గర కార్డ్బోర్డ్ లేకపోయినా కూడా ఇలాగే ట్యూబ్స్తో కూడా అతికించుకోవచ్చు. అలాగే పక్కన సైడ్స్ కూడా నేను ట్యూబ్స్తో అతికిచ్చేసేసుకున్నాను. నేనైతే కొంచెం చిన్నగా పెట్టినాను, మీరు ఇంకా కొంచెం పైకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఒక సెల్ఫ్ పెడదాం అనుకున్నాను. సో దాని రూఫ్ అనేది పడిపోకుండా ఉండడానికి, స్టాండర్డ్గా నిలబడడానికి నేను 2 ట్యూబ్స్ అయితే జాయిన్ చేశాను. నెక్స్ట్ ట్యూబ్స్తో ఒక రూఫ్ లాగా చేశాను. దెన్ సెల్ఫ్ పెట్టుకోవాలి అనుకున్నాను కదా, దానికోసం నేను కార్డ్బోర్డ్స్తో ఒక బాక్స్ లాగా ప్రిపేర్ చేశాను. ఇలాగా మొత్తం బాక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ లాగా నేను
దీంట్లో అయితే పెట్టేశాను. దెన్ ఇలా కార్డ్బోర్డ్ అయితే కనిపించకుండా గ్లూ వేసి మనకు ట్యూబ్స్ కట్ చేసినప్పుడు రిమైనింగ్ వేస్టేజ్ మిగిలి ఉంటుంది కదా, అవన్నీ ఇలా స్టిక్ చేసి కరెక్ట్గా లెవెల్గా కట్ చేయండి. నేనైతే ఫ్రంట్లో కొంచెం తక్కువ కట్ చేశాను. సో అలా చేయకండి మీరు, కరెక్ట్గా లెవెల్లో కట్ చేసేసుకోండి. దెన్ రిమైనింగ్ 2 ట్యూబ్స్ ఎందుకు అతికిస్తున్నానంటే ఈజీగా తీయడానికి లోపలికి పెట్టడానికి ఉంటుంది కదా. సో నేను ఆ ట్యూబ్స్ ఆపోజిట్ స్టిక్ చేశాను. దెన్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏవైనా మీ దగ్గర ఉన్న పెయింటింగ్స్ వేసుకోండి. నా దగ్గర అయితే పెయింటింగ్ కలర్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇలా నేను మల్టీ కలర్స్లో పెయింట్ చేసుకున్నాను. మీ దగ్గర సింగిల్ కలర్ ఉంటే అంత సింగిల్ కలరే వేసుకోవచ్చు, లేకపోతే కలర్సే లేకపోయినా కూడా ఇలాగ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను పెయింట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నా ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న వేస్ట్ జిరాక్స్ మెటీరియల్స్తో నేను వేస్ట్ చేయకోకుండా పేపర్స్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మీ దగ్గర వేస్ట్ జిరాక్స్ మెటీరియల్స్ లేకపోయినా సరే, మీ దగ్గర న్యూస్ పేపర్స్ ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పెన్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ పెయింటింగ్స్, మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మన దగ్గర క్రాఫ్ట్ మెటీరియల్స్కి నేను యూజ్ చేసే స్కెచెస్, పెన్సిల్స్, పెన్స్, ఇంకా ఓపెన్ చేయకుండా ప్యాకెట్స్లో ఉంటాయి కదా, అవి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓపెన్ చేసినవి ఇక్కడ పెట్టుకున్నాను, యూజ్ చేసేటివి ఓపెన్ చేసినవి ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే నేను యూజ్ చేసే పెయింటింగ్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ మొబైల్ కూడా ఇక్కడ పెట్టుకుంటాను. ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే. మీకు ఇంకా వేరే ఐడియాస్, ఇంకా ఎలాగైనా డిజైన్ చేసుకోవాలి అంటే మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.